ఇప్పుడు మా ఆవుల షెడ్ చూడండి. ఇది ప్రజెంట్ బయట కట్టేసాము ఆవుల్ని దూరంగా. ఇక్కడ గోమూత్రాన్ని గోమయాన్ని మేము కలెక్ట్ చేసుకుంటున్నాము. వచ్చిన దాన్ని దీన్ని ఇలా డైవర్ట్ చేస్తున్నాం అనమాట. ఈ ట్యాంక్లోకి వచ్చేస్తుంది. ఈ ట్యాంక్లోకి వచ్చిన తర్వాత మేము కలెక్ట్ చేసుకుంటూ చూస్తే మీకు లోపల గోమూత్రం గోమయం కలెక్ట్ అయ్యింది. దీంట్లోనే మేము బెల్లము కావాల్సినంత బెల్లము కానీ బెల్లం కంపల్సరీ వేస్తాము. అట్లనే పప్పుల పొడి అంటే ద్విదళంతో వచ్చిన పప్పులు పిండిని వాడుకుంటూ జీవామృతాన్ని తయారు చేసుకుంటున్నాం. ఓకే, ఇట్లా ఇది సుమారుగా 2000 ట్యాంకు. అంటే ప్రతిరోజు దీంతో కర్రతో తిప్పుతామన్నమాట. సో మీకు ఇప్పుడు చూపించట్లేదు తిప్పడం అనేది. సో దీన్ని మేము మడ్ పంప్ ద్వారా మా పొలానికి అన్నిటికీ పారించుకుంటూ మేము ఇప్పుడు దీంతోనే మేము నేచురల్ పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటున్నాం అన్నమాట.